హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్రి ఒక బెలూన్ టాస్క్ అయిందండి, ఎండ్యూరెన్స్ టాస్క్. దాంట్లో నబీల్ అండ్ పృథ్వీ తలపడతారు. పృథ్వీ గెలుస్తాడు, నబీల్ ఓడిపోతాడు. ఆఫ్టర్ ఆ టాస్క్ జరిగిన డిస్కషన్స్ అనమాట ఈ వీడియో. అసలు అంటే మీరు రాత్రిగా చూస్తుంటే స్క్రీన్ మొత్తం ముగ్గురే, అంటే బయట వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, మిగిలిన వాళ్ళు. సో పోటీలో పాల్గొన్న నబీల్ అండ్ పృథ్వీ, సంచాలక్ మణి, అంతే. ఆ స్క్రీన్ ముగ్గురితోనే నిండిపోయి ఉంటుంది. ఎంతసేపు చూసినా వాళ్ళ ఓపిక లెవెల్కి హ్యాట్స్ ఆఫ్. పృథ్వీ సూపర్ ఆడాడు, సందేహమే లేదు దాంట్లో. ఎక్సలెంట్. ఇంకొకసారి తన ఫిజికల్ పవర్ ఏంటో చూపించాడు. అయితే నబీల్ పొగడ్తలకు అర్హుడు అనుకుంటున్నాను నేను. ఎందుకో చెప్తా ఇక్కడ. అందుకే నేను పృథ్వీ కత్తి అయితే నబీల్ అమ్మోరు కత్తి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, నబీల్కి మీకు గుర్తుందా, అభయ్ ఇప్పుడు ఒక 3-4 పాయింట్స్ టచ్ చేస్తా సో దట్ మీకు అర్థమైద్ది. అభయ్ నవీన్ వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు. అరే నబీల్ గేమ్లో ఒక మాట అన్నాడు, అన్న ఏందన్నా ఈ పెట్టే టాస్కులు, అసలే నాకు నడువు నొప్పి ఉంది, నడువు నొప్పి ఉన్నప్పుడు కప్పు తీసుకునేటప్పుడు వెళ్ళి నడువు నొప్పితో తీసుకెళ్తే బాగోదు కదన్నా అని నవ్వుతా అంటాడు. అది నిజం కావాలరా తమ్ముడు, బాగా ఆడన్నట్టు అంటాడు. సో ఆయనకు ఆల్రెడీ కొంచెం నడుము నొప్పి ప్రాబ్లం ఉంది, స్పైనల్ ఇష్యూ ఉంది. మోర్ ఓవర్ చూడండి ఎన్ని నెగిటివ్ అంశాల మధ్య నబీల్ ప్రదర్శన ఉందో మీరు చూడండి, అది చెప్పడం నా ఉద్దేశం. మోర్ ఓవర్ ఆయన ఆడింది ఎడమ చేతితో. ఎందుకని? కుడి చేతికి ఆల్రెడీ రాడ్ ఉంది, ఆయన కుడి చేతికి గాయం. కుడి చేతికి ఆయన ఆడలేడు, కుడి చేతికి గాయం ఉంది. సో ఎడమ చేతితో ఆడతాడు. ఒకనొక స్టేజ్ దాటాక అంటే స్ట్రైట్గా నిలబడి ఆ బెలూన్ పట్టుకోవాలి. బెలూన్ వెనకాల ఒక సూది లాంటిది ఉంటుంది, చీల లాంటిది ఉంటుంది. ఏమాత్రం కొంచెం అది పైకి వెళ్ళిందంటే చీల తగిలిద్ది, బుడగ పగిలిపోద్ది బెలూన్. లేకపోతే అది పగిలిపోయినా ఒకటే, లేకపోతే ఇల్లు వచ్చేసినా ఒకటే. సో ఒకటి ఆయనకి స్పైనల్ ఇష్యూ ఉంది, బ్యాక్ ఏక్. 2 వచ్చి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశాడు, రైట్ హ్యాండ్ బాగలేకపోయేసరికి. 3వది అన్నిటికంటే ముఖ్యమైనది, ఆయన చాలా గేమ్స్ ఆడాడు దానికి ముందు. విపరీతంగా చికెన్ భోజనం తినేసి వచ్చాడు. దానికి ముందు మళ్ళీ నబీల్ నిఖిల్తో పోటీ పడినప్పుడు కూడా ఆ బెలూన్ని పైకి వేస్తాను చూడండి, బెలూన్ పట్టు టవర్లో పెట్టు అని, దాంట్లో కూడా ఆడాడు. అసలు నబీల్ నేను టాస్క్ ఉంటాంలా. అంటే సోనియా నబీల్ అంది కదా, ఏం ఆడుతున్నావు నువ్వు అసలు అన్ఫిట్ అని. జస్ట్ లైక్ దట్ సోనియా మీద మాట్లాడి మాత్రమే నబీల్ గేమ్లో ముందుకెళ్ళటం లేదు. నబీల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, నబీల్లో గేమ్ ప్లే ఉంది, నబీల్లో ఫిజికల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఉండే ఆటగాళ్ళకి వాళ్ళ స్టే అనేది చాలా లాంగెస్ట్ డ్యూరేషన్ ఉంటుంది. సో నబీల్ ఆ విషయంలో 1 కాదు 2 కాదు చాలా మెట్లు ఎక్కేశాడు. రాత్రి అది చూసిన ఎవరైనా సరే, గెలిచింది పృథ్వీ అయినా మాట్లాడుకునేది నబీల్ గురించి. ఇది నిజం. అలా అని చెప్పి నేను పృథ్వీని తక్కువ చేయట్లేదు, పృథ్వీ సూపర్ ఆడాడు. కానీ చూడండి, మీరు ఆ గేమ్లో రాత్రి లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైంది. మధ్యలో కంగ్రాట్స్ రా పృథ్వీ, ఇంక ఓడిపోతున్నారా అన్నట్టు అంటాడు. కానీ ఆ మాట అన్నా కూడా చాలాసేపు పట్టుకుంటాడు. ఐఎమ్ సారీ సారీ టీమ్, నేను ఓడిపోతున్నాను అంటాడు. అయినా చాలాసేపు పట్టుకుంటాడు. ఏందైనా ఐఎమ్ సారీ అన్నాడు కదా, ఇంక పాపం ఆయన అయిపోయిందా. దట్టు ఆయన బెలూన్ చూపిస్తూ ఉంటాడు బిగ్ బాస్ లైవ్లో. ఆ సోల్ వచ్చి ఇంక గుచ్చుకుంటుందేమో అన్నట్టు. మ్యాక్సిమం అదే కాన్సన్ట్రేట్ చేస్తుంటే నేనేమనుకున్నాను, ఇంక అయిపోతుంది, ఇంకా వెంటనే పగిలిపోయిద్ది అనుకున్నా. కానీ ఎంతసేపు ఉంటాడు స్వామి, ఎంతసేపు ఉంటాడు. హ్యాట్స్ ఆఫ్ అంతే నబీల్కి. చెప్పే కదా, అన్ని గేమ్స్ ఆడి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. సో ఖచ్చితంగా పృథ్వీ కత్తి అయితే నబీల్ అమ్మోరు కత్తి, అంతే, తిరుగులేదు దానికి. ఎస్. తర్వాత మణికంఠ ఒక విషయం మీద బాధపడతాడు. మా భార్య కూడా నన్ను ఇలానే తిడుతుంది అన్నట్టు చెప్తాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నబీల్ ఓడిపోతాడు కదా, నబీల్ ఓడిపోయినప్పుడు ఏళ్ళ టీం నుంచి, కాంతారా టీం నుంచి ఒకరు ఎలిమినేట్ కావాలిగా. ఆ ఎలిమినేట్ ఎవరు కావాలనేది మాట్లాడుకుంటారనమాట. ప్రేరణ మాత్రం నన్ను మాత్రం తీయకు, నేను 1000% ఇచ్చాను అంటుంటుంది. సో చివరికి సీత ఏమంది, సో మణికంఠ నేను సంచాలకుగా సరిగా చేశానా లేదా అని మదన పడతా ఉంటాడు. సో సంచాలకుగా మణికంఠ చాలా బాగా చేశాడు. మధ్యలో అసలు అది చాలా టిపికల్ టాస్క్. ఆయన టాస్క్ మొత్తం ఈయన కూడా నిలబడి ఉంటాడు. ఒకనొక టైంలో బిగ్ బాస్ వచ్చి, బాబు నువ్వు అసలు నిలబడకు, నువ్వు సంచాలకుడైనా, నువ్వు కూర్చొని కూడా చేయొచ్చు అన్నట్టు అంటాడు. ఆ తర్వాత కూర్చొని చేస్తాడు. ఎక్కడే కానీ పక్షపాతం లేకుండా జస్ట్ లైక్ దట్ డెసిషన్ ఇవ్వడు మణికంఠ. చాలా బాగా చూసి అందరికీ చెప్పి ముందుకు తీసుకెళ్తాడు గేమ్లో. ఎస్. దీని తర్వాత పృథ్వీ గెలిచి నబీల్ ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
తర్వాత బయటకు వస్తారు, పృథ్వీ కంగ్రాచులేషన్స్ అన్నీ అని చెప్తారు. పృథ్వీ నిఖిల్ అలా వెళ్తుంటే హగ్ చేసుకుంటే నిఖిల్ కూడా చాలా బాగా నచ్చాడు. నిఖిల్ అయితే నబీల్కి మసాజ్ చేస్తానే ఉంటాడు పాపం చాలాసేపు. మంచిగా అనిపించింది. ఎందుకంటే నబీల్ నిఖిల్ని అంటాడు కదా, అసలు వాడికి నాకు గొడవ ఏం లేదు, వాడు ఫీల్ అయ్యి నాతో మాట్లాడటం లేదు, సోనియాతో నాకు ఇష్యూ ఉంటే ఇతను మాట్లాడకపోవటం ఏందని. కొంచెం అది ఈ రాత్రి మంచిగా అనిపించింది. నబీల్ నిఖిల్ని ప్రైజ్ చేసి దగ్గరికి తీసుకొని మసాజ్ చేస్తానే ఉంటాడు, అదొకటి చూపిస్తాడు. తర్వాత నిఖిల్ గెలిచాక పృథ్వీని హగ్ చేసుకొని, గెలిచావురా, బాగా ఆడావురా, ఇదిరా గేమ్ అంటే ఏదంటే టన్నులు ఉందిరా బలం ఇక్కడ అంటాడు. నిజంగా పృథ్వీ సూపర్, అంతే చాలా బాగా ఆడాడు పృథ్వీ. ఆ తర్వాత నబీల్ని బిగ్ బాస్ ఏం చేస్తా అంటే పృథ్వీని అంతా పొగిడాక గెలిచిన టీం అది ఇది అన్నాక నబీల్ని కూడా పొగుడతాడు బిగ్ బాస్. వెల్ ట్రైడ్ నబీల్ అనగానే నబీల్ అసలు ఫుల్ ఆన్ ఖుష్ అవుతాడు. వాళ్ళ టీం కూడా ఫుల్ ఆన్ ఖుష్. నువ్వు గెలిచినా గెలవకపోయినా చాలు, ఇదే మాకు సూపర్ హ్యాపీ, అసలు ఇచ్చావు. సారీ గైస్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, ఓడిపోతానేమో అంటే, లేదు అసలు నువ్వు ఇలా ఆడటం చాలా గ్రేట్ అని విష్ణుప్రియ కానీ సీత కానీ అందరూ ఎక్కువ చేర్చుకుంటారు. సూపర్ అనమాట. ఆ తర్వాత నబీల్ వచ్చి మనీతో అంతా అయిపోయాక మనీని అంటాడు, ఎరా నేనేమన్నా ఎలా చేశాను? లేదురా సంచాలకుడు నువ్వు బాగా చేసావురా, మేము నిన్ను అనుకోవటం చాలా మంచిగా ఉంది. లేదు నువ్వు చాలా బాగా చేసావురా సంచాలక్, నేను ఓడిపోయిన నువ్వు బాగా చేసావురా, ప్రతి పాయింట్ బాగా నీట్గా ఆలోచించే చెప్పావు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చి మసాజ్ చేస్తూ ఉంటాడు, అది చూపిస్తాడు, అది చాలా బాగుంది నబీల్కి. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూర్చుంటారు. వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడు గెలుస్తారు కదా, పృథ్వీ టీం గెలుస్తారు, నబీల్ టీం ఓడిపోద్ది కదా, ఒకరిని తీయాలి గెలి టీంలో. సీత, ప్రేరణ, విష్ణుప్రియ అందరూ కూర్చున్నప్పుడు ప్రేరణ అంటది, ఆదిత్య అన్నని తీసేద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యిద్ది. తీసేస్తే ఇక్కడ నబీల్ కూడా బాగలేదు కదా, నబీల్ ఆల్రెడీ గేమ్స్ ఆడున్నాడు కదా, ఇంకా పెర్ఫామ్ చేస్తాడో చేయలేడో అన్నట్టు థింక్ చేసి నబీల్ ఇష్యూ కూడా వచ్చినప్పుడు నబీల్కి బాగాలేదని తీసేస్తే ప్రేరణ అంటది, ఆదిత్య అన్నని తీసేద్దాం, నబీల్కి బాగాలేదని తీసివేస్తే నెక్స్ట్ గేమ్స్కి మళ్ళీ నబీల్ లేకపోతే కష్టం. ఎందుకంటే వాళ్ళు నలుగురు ఉన్నారు, మణికంఠ తప్పితే ఫిజికల్గా నిఖిల్ అండ్ అక్కడ పృథ్వీ ఉన్నారు కదా, ఇక్కడగా నబీల్ లేకపోతే మనకి రాను గేమ్స్ ఆడటం కష్టమైపోద్ది అన్న ఫీల్ అనమాట. కానీ మనకు వస్తున్న లీగ్డ్ అప్డేట్ ఏంది, ఏ టీంలో నబీలే వెళ్ళిపోయాడని, అది ఇంకా లైవ్లో చూపిలా. లీగ్డ్ అప్డేట్ ఏంది, ఏళ్ళ టీం నుంచి ఒకరు వెళ్ళిపోబోయే వ్యక్తి నబీలే అనమాట. మరి అది ఫైనల్ డెసిషన్ సీత వీళ్ళందరూ కలిసి తీసుకున్నారు, అది ఎలా అయిందనేది ఈరోజు తెలుస్తుంది. ఓకేనా. కాబట్టి ప్రేరణ మాత్రం ఆదిత్యాన్ని మ్యాక్సిమం తీసేద్దాము, నబీల్ లేకపోతే టీం కష్టమైద్ది అన్నట్టు చెప్తా. ఇంకో రిక్వెస్ట్ పెట్టుకుంటుంది, నన్ను మాత్రం దీకమ్మా, నేను 1000% ఇచ్చాను, గేమ్ అంటే చాలు, నేను చాలా 1000% ఇచ్చాను, నన్ను మాత్రం దీకంటే సీత ఏమంటుందంటే అప్పుడే డెసిషన్ చెప్పదు, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అన్నట్టు అంటది. ఆ తర్వాత నైనిక నిఖిల్ మధ్య కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే నిఖిల్ అంటుంటాడు, నువ్వు అందరితో బాగానే ఉంటున్నావు, నీ మధ్య 1-2 రోజుల నుంచి బాగా డిస్టర్బ్డ్గా ఉంటున్నావు అని నిఖిల్ అడిగితే అప్పుడు నైనిక కూడా అంటుంది, నువ్వు మాత్రం అందరితో బాగానే ఉంటున్నావు నాన్న బుజ్జి అని, నేను ఒక ఫ్రెండ్గా నన్ను మాత్రం ఎక్కువ ఒక ఫ్రెండ్లీ నేచర్ చూపించడం లేదు అన్న కాంటెక్స్ట్లో వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటుంది. అదేం లేదంటే ఏం లేదులే అర్థమవుతుందిలే, మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సరే దగ్గరికి పోయి నన్ను బుజ్జి అంటావు, నన్ను మాత్రం ఓదార్పు యాత్రలు చేయటం లేదు నాకు అన్నట్టు ఈ అమ్మాయి ఫీల్ అవుద్ది. తర్వాత మళ్ళీ ఫన్ అయ్యిద్ది, తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటా హ్యాపీగానే ఉంటారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత ప్రేరణ ఇక్కడ నేను గెలవకపోయానని బాధ ఉందా అంటే ప్రేరణ అంటది, నబీల్ అంటే నేను గెలవకపోయానని బాధ ఉందా అంటే ప్రేరణ ఏమంటది, నువ్వు గెలిస్తే బాధపడేదాన్ని, ఎందుకంటే ఆయన గెలవాలంటే ఏం చేయాలి, ఇంకా ఎక్కువ చెప్పుంచాలి పృథ్వీ కంటే. అప్పుడేంది అన్ని ఇష్యూస్ మీద ఆయనకు అసలే బ్యాక్ ఏక్ ఉంది, స్పైన్ పెయిన్ ప్లస్ అన్నీ ఆడున్నాడు, చాలా హెల్త్కి సంబంధించిన ఇష్యూ వస్తాయి కదా, అంతసేపు నువ్వు గెలిస్తే బాధపడేదాన్ని అంత వెనకాల మీనింగ్ అది ప్రేరణ, అంటే పాజిటివ్ నోట్లోనే. ఆ తర్వాత విష్ణు కూడా అందుకే నువ్వు గెలిస్తే నేను కూడా బాధపడేదాన్ని, నువ్వు చాలా ట్రై చేసి అది జాలు మనకన్నట్టు అంటే నబీల్ వెంటనే కౌంటర్ డైలాగ్ అనమాట, నేను గెలిస్తే బాధపడేదానివా, ఎందుకు విష్ణు అంటే పృథ్వీ గెలవాలనా అన్నట్టు అంటాడు అనమాట. అంటే ఇక్కడ పృథ్వీ విష్ణుప్రియ కొంచెం బడ్డీస్ కదా అన్నట్టు. లేదు నువ్వు అంతసేపు ఆడాక ఇంకా అంతకుమించి ఏం కావాలి అన్నట్టు ఆ సెన్స్లో చెప్పాను అన్నట్టు విష్ణుప్రియ చెప్తానమాట. ఆ తర్వాత నైనిక, యష్మి, నబీల్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు నైనిక అంటది, ప్రతి వారికి లైఫ్లో ఒక బెస్ట్ డే అని ఉంటుంది కదా,
ఇది బెస్ట్ డే నీకు అన్నట్టంటే యష్మి కూడా అంటది. రే నీ లైఫ్‌లో నీకు ఇది బెస్ట్ డేరా. ఏమన్నా ఆడావారా? ఏమన్నా ఆడావా? అందరూ అసలు టీమ్ మొత్తం గెలిచిన పృథ్వీ కంటే ట్రై చేసిన నబీల్‌కి ఎక్కువుంది. దానికి రీజన్ అదే. ఆయన ముందు ప్రదర్శనలు గాని అయన్నీ. చాలా బాగా ఆడావురా ఇది గుర్తుపెట్టుకో నువ్వు అన్నట్టంటే మనీ వచ్చి పృథ్వీ. ఈ తర్వాత మనీకి, పృథ్వీకి ఒక చిన్న కన్వర్జేషన్ ఉంటది. మనీ అడుగుతాడు. "అరే! నీకు ఎంతమంది తమ్ముళ్ళురా?" అంటే, "నాకు ఒకరే బ్రదర్‌రా. నాకంటే పెద్దోడా? చిన్నోడా?" అని అడుగుతాడు. "నాకంటే చిన్నోడు" అని చెప్తాడు పృథ్వీ. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ప్రేరణ, సీత, నిఖిల్ వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. గుసగుసలొద్దు అంటే ప్రేరణ, సీత, నబీల్. గుసగుసలొద్దు అనంగానే నబీల్ లేచి అమ్మో! బిగ్ బాస్ సీరియస్ అయినట్టున్నాడు. ఇప్పుడు మళ్ళా మనకి వార్నింగ్ పడకుండా ఉండాలంటే గుంజలు తీయాలని చెప్పి గుంజలు తీస్తుంది. అంత అవసరం లేదురా ప్రతిదానికి ఎందుకురా నువ్వు అన్నట్టు ప్రేరణ నబీల్‌ని అంటదనమాట. ఆ తర్వాత సోనియా టు మణికంఠ. సోనియా మణికంఠతో ఏమంటదంటే, "అరే! ఈరోజు నువ్వు చాలా బాగా అనిపించావురా నాకు. చాలా బాగా అంటే ఆన్ ద హోల్ ఈ డే మొత్తం మీద నువ్వు చాలా బాగా అనిపించావురా నాకు నీ ఆట గాని ఏదైనా" అన్నట్టు మణికంఠన్ అంటది. వేరే వాళ్ళ దగ్గర ఏమన్నా వేరే వాళ్ళ దగ్గర ఏమన్నా వేషాలేస్తే నాకు తెలీదు గానీ, నా ఊరికి మాత్రం బాగా అనిపించావురా అన్నట్టు అంటది. అంటే ఆ తర్వాత అప్పుడు చెప్తాడు మణికంఠ, ప్రెషర్ తీసేసా. ప్రెషర్ తీసేసి ఫ్రీగా ఆడుతున్నా. ఏదైతే అది గాని అని. అన్నట్టు అంటాడనమాట. ఆ తర్వాత మణికంఠ వచ్చి పృథ్వీ. హ్యాండ్ గెస్చర్స్ కోపంగా మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి కదా! నా హ్యాండ్ గెస్చర్స్ అలా ఎందుకుంటాయి? నేను కోపంగా ఎందుకుంటాను? నేనన్నది బయటికి ఎందుకు అలా ఎళ్తది? అనేది తన గురించి తను చెప్తా ఉంటాడు. సో, నా ఇటువంటివి చేసినప్పుడు బయట జనాలకి నేను చేసేవి రాంగ్ అనిపిస్తాయి. కానీ నన్ను నేను ప్రొటెక్ట్ జేసుకోవాలి గదా! నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి గదా! ఈ సొసైటీలో. అంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇయన్నీ తప్పదు ఇటువంటియన్నీ యాక్షన్సు. నేనెప్పుడు డిఫెన్సివ్ మోడ్‌లో ఉంటాను. సో, అంటే పృథ్వీ అడుగుతాడు. "ఏందిరా ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలిరా నువ్వు? నువ్వెవరి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే" "అంతేరా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకున్న ప్రాబ్లమ్స్‌కి" అన్నట్టు చెప్తా. నాలోని ఆహ్, బిగ్ బాస్‌కి నేను థాంక్స్ చెప్పుకోవాలి. నాలోని డిఫెన్సివ్ స్కిల్స్‌తో ఉన్న, డిఫెన్సివ్ నేచర్‌తో ఉన్న ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ షోతో మొత్తం ఎళ్ళిపోయినియి. ప్రతిదానికి నన్ను నేను డిఫెండ్ చేసుకున్నా గానీ ఇబ్బంది పడిపోతాం బిగ్ బాస్ హౌస్‌లో తెలిసిందేగా. సో, ఆ ఫిల్టర్స్ అన్నీ ఈ షో ద్వారా తొలగిపోతున్నాయి అన్నట్టు చెప్తాడు. ఈ షో తీసేసింది అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నేను ప్రతిదాన్ని ఫ్లిప్ అయ్యే విధంగా థింక్ చేస్తారా? ఫ్లిప్పింగ్‌గా థింక్ చేస్తాను. ఒకే విషయాన్ని నేను 2 రకాలుగా ఆలోచిస్తాను. సో, అలా జరిగితే ఎలా? ఇలా జరిగితే ఎలా? అన్నట్టు. ఒకే విషయాన్ని 2 రకాలుగా ఆలోచిస్తాను. మా వైఫ్ కూడా నన్ను అందుకే తిడతా ఉంటది. సో, అది నువ్వే అన్నావు, ఇది నువ్వే అన్నావు. ఆ మాట నువ్వే అంటావు, ఈ మాట నువ్వే అంటావు. ఏది అర్థం ఇది చాలా మందికున్న సమస్య. విషయాన్ని 2గా థింక్ చేసే వాళ్ళకి. అరే! అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. ఏందిరా నువ్వు అంటారు గదా! అట్లా మా భార్య ఈ విషయంలో నన్ను తిడతా ఉంటది. ఈ ఫ్లిప్ మెంటాలిటీ నుంచి బయటపడాలి. దీనికి రీజన్ ఏందంటే నేను ఒకే విషయాన్ని 2 యాంగిల్‌లో ఆలోచిస్తాను అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నబీలొచ్చి ప్రేరణ, సీత ఇక్కడ చెప్తాడు. నాకు రైట్ హ్యాండ్ అనేది నేను ఆడలేను కదా! లెఫ్ట్ హ్యాండ్‌తో ఆడతా గదా! లెఫ్ట్ హ్యాండ్‌తో ఆడా గదా! అది గూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటే అప్పుడు ప్రేరణ అంటది. నేను అదే షాక్ అయ్యానురా అంత పెద్ద టాస్క్‌కి. అంటే ఒకానొక స్టేజొచ్చాక ఒక్క చెయ్యే వాడమంటాడు గదా! ఇనీషియల్‌గా 2 చేతులు పట్టుకోమన్నా. ప్రేరణ అంటదనమాట. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెం అలవాటుగా, కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. నేను ఆ సెన్స్‌లో అనుకున్నాను. కానీ నువ్వసలు లెఫ్ట్ హ్యాండ్‌తో ఏంట్రా బాబు ఆట ఆడటం ఏంది? వేరే లెవెల్ అది ఇది అన్నట్టు చెప్తది. తర్వాత సీత ఫైటింగ్ ఈజ్ విన్నింగ్ రా! నువ్వు ఫైట్ చేసావు. ఫైటింగ్ ఈజ్ విన్నింగ్ అన్నట్టుంటది. అంతకుముందే సోనియాకి మైక్ పెట్టుకో అన్నట్టు బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తది. మైక్ పెట్టుకున్నాను బిగ్ బాస్ ఇదిగో నా దగ్గరే ఉంది మైక్ అని అంటది. ఇది జరిగేలోపు మళ్ళా రెండోసారి వస్తే మళ్ళా సోనియా మైక్ ధరించన్నట్టు అంటాడు. మైక్‌ని ధరించనంగానే ఇక్కడ సీత అంటది. ఎన్ని సార్లు చెప్పించుకుంటది ఈ అమ్మాయి అన్నట్టు అంటదనమాట. ఇవి జరిగింది. ఏది గేమ్ తర్వాత. గేమ్‌కి ముందు చాలా జరిగినియి. నేను గేమ్ విన్ అయ్యాక జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. ఇవి మొత్తము చెప్పిన వీడియో. మొత్తానికి నబీల్ అయితే చాలా చిన్న పిల్లోడైపోతాడు. అసల ఎంత బాగా అనిపించింది. ఇద్దరు మాట్లాడుకుంటారు పృథ్వీ, నబీల్. మనలిద్దరిని బాగా చూపించుంటార్రా ఈ స్క్రీన్‌లో బాగా కనపడి ఉంటాం మనం. అంతే కదా! అది కొన్ని గంటల టాస్కు. సో, స్క్రీన్ అంతా వాళ్ళదే కదా! రాత్రి లైవ్ చూస్తున్నా మీకేం కనపడదు. డిస్కషన్స్ అన్నీ వినిపిస్తున్నా వీళ్ళ ముగ్గురే ఉంటారు స్క్రీన్‌లో లైవ్‌లో. ఆహ్, సో, నబీల్ ఏమంటాడంటే, "ఏమన్నా జోకులేసాడా బిగ్ బాస్ అసలా? సో, నువ్వు పునుగులు ఎలా ఏస్తావు? అదే సంథింగ్ ఏదో టిఫిన్ ఎలా చేస్తావు? ఇయన్నీ అడుగుతాడు. మస్తు నవ్వొచ్చింది నాకైతే. అమ్మో! బిగ్ బాస్‌లో చాలా ఇదుంది. అది ఇది అన్నట్టు అంటాడు. ఇక్కడ ఇంకో సీన్ ఏం జరిగిద్దంటే ఆహ్
మణి తన పేరేం పేరు నిఖిల్‌తో కూర్చున్నప్పుడు మణికంఠ అదో కన్వర్జేషన్ ఉంటది. అరే! బిగ్ బాస్ నన్నేమన్నా తప్పర్థం చేసుకున్నాడా సంచాలక్‌గా ఆహ్, అన్నట్టు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 2, 3 గేమ్‌లు ఆడొచ్చున్నాడు గదా! నబీలు. ఇక్కడ ఆహ్, నిక్ ఆహ్, పృథ్వీ ఏమో ఆడలేదు గదా! ఈ ప్రాసెస్‌లో కొంచెం నేనన్న మాటలేమన్నా నేను ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు అట్లా ఏమన్నా అర్థం చేసుకున్నాడా అన్నట్టు అంటే, లేదు లేదు ఈరోజు బిగ్ బాస్ అంతా ఫన్ మోడ్‌లో ఉన్నాడు. ఉదయం నుంచి చూస్తున్నావు గదా! అంటే ఒక మాట అంటాడు బిగ్ బాసు. "నువ్వన్న మాట నువ్వే చెప్తున్నావు మణికంఠ" అది ఇది అన్నందుకు అప్పుడు నేనేమన్నా తప్పు చేశానా అంటే, "లేదు లేదురా అదేం లేదు. బానే చేశావు" అన్నట్టు అక్కడ నిఖిల్ మణికంఠకి చెప్తాడు. బట్ ఓవరాల్‌గా మణికంఠ సంచాలకుగా బాగా చేశాడనమాట. సో, ఇవి ఏది మాక్సిమం దీని తర్వాత జరిగిన విషయాలు. ఏది గేమ్ తర్వాత జరిగిన విషయాలు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.